హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ సమ్మర్ సీజన్లో మన స్కిన్ బాగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా. ఈ ట్యాన్ని రిమూవ్ చేసుకోవడానికి నేను ఒక పౌడర్ ప్రిపేర్ చేశాను. డీటాన్ పౌడర్ అండి. మనకి ఈ సమ్మర్ సీజన్లో నెక్ అండ్ హ్యాండ్స్ అండ్ ఫీట్ మొత్తం కూడా మనకి ట్యాన్ అయిపోతూ ఉంటాయి, చాలా బ్లాక్గా అయిపోతూ ఉంటాయి. ఆ బ్లాక్నెస్ని రిమూవ్ చేసుకోవడానికి నేను డీటాన్ పౌడర్ ప్రిపేర్ చేశాను. ఈ సమ్మర్లో ఈ డీటాన్ పౌడర్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అసలు ఇది వీటితో ప్రిపేర్ చేసుకోవాలి కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి రెడ్ దాల్ తీసుకోండి, ఎర్ర కందిపప్పు. మనకి రెడ్ దాల్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ స్కిన్ మీద ఉన్న డస్ట్ని, ట్యాన్ని రిమూవ్ చేయడానికి రెడ్ దాల్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ స్కిన్ వైట్నింగ్గా చేయడానికి కూడా యూజ్ అవుతుంది. తర్వాత రైస్ తీసుకుంటున్నాను. ఏ క్వాంటిటీలో అయితే మనము దాల్ తీసుకున్నామో, రెడ్ దాల్ తీసుకున్నామో అదే క్వాంటిటీలో మనం రైస్ కూడా తీసుకోవాలి. ఒక కప్పు రెడ్ దాల్ తీసుకున్నామంటే అదే కప్పుతో మనం రైస్ కూడా తీసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ నేను రెడ్ దాల్ తీసుకున్నాను, 3 టేబుల్ స్పూన్ రైస్ తీసుకున్నాను. ఒక 2 డేస్కి సరిపోయే పౌడర్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి రెండు తీసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి, కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో ఉంచుండండి. సన్ బాగా వీటి మీద పడేటట్టుగా ఉండే విధంగా ఒక ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత తీసుకొచ్చుకున్న తర్వాత మనం పౌడర్ చేసుకోవాలి. తర్వాత వీటిలోనే నేను ఆరెంజ్ పీల్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. హోమ్మేడ్ ఆరెంజ్ పీల్ పౌడర్. నేను ఈ హోమ్మేడ్ ఆరెంజ్ పీల్ పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నేను వీడియోలో చూపించానండి, ఒకసారి చూడండి. ఆరెంజ్ పీల్ పౌడర్ హోమ్మేడ్ది అయితే కనుక మనకి ఎలాంటి కెమికల్ ఉండదు, కాబట్టి హోమ్మేడ్దే తీసుకోండి. ఒక ఆరెంజ్ నుంచి తీసుకున్న పౌడర్ అయితే కనుక అంటే 2 or 3 టేబుల్ స్పూన్ సరిపోతుంది. 3 ఒకటే క్వాంటిటీలో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మెత్తగా పౌడర్ చేసుకోండి. మన స్కిన్కి అప్లై చేసుకుంటే మనకి స్కిన్ ఎక్కడా కూడా మసాజ్ చేసుకునేటప్పుడు అండ్ అప్లై చేసుకునేటప్పుడు మన స్కిన్కి ఎక్కడా కూడా ర్యాష్గా అప్లై చేయకుండా మనకి స్మూత్గా ఉండే విధంగా ప్రిపేర్ చేసుకోండి. పౌడర్ మెత్తగా ఉండే విధంగా పౌడర్ చేసుకోండి. ఎందుకంటే మనం అప్లై చేసుకున్న తర్వాత స్లోగా మసాజ్ చేస్తాం కాబట్టి స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండే విధంగా మనము పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత స్టోర్ చేసుకొని ఉంచుకున్నామండి. మనం ఫ్రిడ్జ్లో ఏం స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బయట పెట్టుకొని ఉంచుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నా కానీ మనం బాగా ఎండ పెట్టుకొని పౌడర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనకి పౌడర్ అనేది ఎక్కడా కూడా పురుగు పట్టదు. కాబట్టి మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడే బాగా సూర్యుడి దగ్గర పెట్టేసేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బాగా ఉంచిన తర్వాత పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో ఏం అవసరం లేదు, మనం బయటే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత నేను ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఫేస్కి, నెక్కి అండ్ హ్యాండ్ అండ్ ఫీట్కి అప్లై చేసుకోవడానికి 2 or 3 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత దీనిలోనికి నేను రోజు వాటర్ తీసుకున్నాను. రోజు వాటర్ లేకపోతే కనుక మిల్క్ యాడ్ చేసుకోండి, కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోండి. పాలు కూడా లేదు అని పక్షంలో అయితే కనుక కోకోనట్ ఆయిల్ ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు రోజు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓన్లీ ఒక రోజు వాటర్ యాడ్ చేస్తున్నానండి, ఇంకేమీ యాడ్ చేయటం లేదు. మనకు ఒక క్రీమ్ అల్లే వచ్చేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత మనము ఫేస్కి అండ్ నెక్కి, ఫుల్ బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మనం బాత్ చేసే ముందైనా అప్లై చేసుకోవచ్చు, లేదా బాత్ చేసేటప్పుడు కూడా మనం అప్లై చేసుకుంటూ మనం బాత్ అనేది చేయొచ్చు. ఈ సమ్మర్ సీజన్లో ఒక బెస్ట్ పౌడర్ అండి ఇది. సన్ ట్యాన్ని చక్కగా రిమూవ్ చేస్తుంది. అప్లై చేసుకుని 10 minutes ఆగి రిమూవ్ చేసుకోండి.